అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. రోడ్ల పక్కన చెత్త వేయరాదు అని చెప్పాల్సిన అధికారులే రోడ్ల పక్కన చెత్త వేయిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాలలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులు ఎక్కడా లేవు. చెత్తను వేసిన చోట అంటించడం జరుగుతుంది. దీనివల్ల కాలుష్యరహితంగా అయితే మొత్తం వాతావరణం అంతా మారుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం మనం ఇప్పుడు భీమవరం నియోజకవర్గం వీరాసంలో అయితే ఇక్కడ చూసుకోవచ్చు. రోడ్డు పక్కనే మెయిన్ రోడ్డుని ఆనుకుని ఎన్హెచ్ రోడ్డుని ఆనుకుని ఉన్న ఒక డంపింగ్ యార్డ్ని అయితే ఇక్కడ కట్టడం జరిగింది. తాత్కాలికంగా అంటే ఏదో ఒక రేకులను ఏర్పాటు చేసి తాత్కాలికంగా ఇక్కడైతే చెత్తనైతే వేస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటామని చెప్పి గ్రామస్తులు అయితే చెప్పడం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ని అనుకున్న ఒక దేవాలయం కూడా ఉంది. దీనికి నిత్యం కూడా ఎంతోమంది భక్తులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని చెప్పి భక్తులు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చెత్తని ఇక్కడ పారవేయడమే కాకుండా దీన్ని అంటించడం కూడా జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మొత్తం గాలి అంతా కూడా కలుషితం అయిపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ చెత్తను అంటించడం వల్ల అంటే అందులో ఉండే ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు మెడికల్ సంబంధించిన వాటి వల్ల ఇతర రకరకాల క్యాన్సర్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి గ్రామస్తులు కూడా ఉన్నారు. అండి నమస్తే అండి. ఏంటంటే ఇక్కడ ఏదైతే మెయిన్ రోడ్డును ఆనుకుని ఒక డంపింగ్ యార్డ్ అనేది కట్టడం జరిగింది. అంటే మరి డంపింగ్ యార్డ్ అనేది ఊరికి దూరంగా ఎవరు తిరగని ప్రదేశాల్లో అయితే కట్టడం జరుగుతుంది. ఇక్కడ రోడ్డు పక్కనే ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఎప్పుడు కూడా నిత్యం పొగ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా రోడ్డు మీద వెళ్ళే వాహనదారులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్. మరి ఎలా ఉంది పరిస్థితులు? గ్రామ పంచాయతీ వాళ్ళు కట్టడం అంటే ఎక్కడో కట్టారని చెప్తారు, కానీ వాహనాలన్నీ పట్టుకొచ్చి చెత్త బండ్లన్నీ ఇక్కడే వేస్తారు. ఈ రోడ్డు పక్కన వేసేసి వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ పక్కన రైతుని నేను, ఆ పక్కన నాకు చెరువు గుంటలు ఉండేవి, ఇక్కడ వ్యవసాయం కోసం తవ్వుకున్నాను. దాన్ని ఆనుకుని నేను నీళ్ళు తోడుకునేవాడిని. ఆ చెరువు గుంటలు సైతం పూర్తి చేశారు. దాదాపు 25 ఏళ్ళ నుంచి ఇదే ప్రాసెస్ నడుస్తుంది. నేను ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎన్ని చేసినా హైకోర్టుకి కూడా వెళ్ళాను. దాని మీద స్టే ఆర్డర్ ఇచ్చారు. అన్నీ జరిగింది, తీసేస్తామంటారు. మళ్ళీ ఆఫీసర్ మారిపోతున్నాడు, మళ్ళీ రెడ్ వచ్చేటి మొదలాడమని అదే వ్యవహారం నడిచిపోతుంది. నేను ఇంకా పోరాడలేక అలసిపోయి అలా ఉన్నాను. నేను ఇక్కడే నివాసం కూడా ఇక్కడికే వచ్చేసాను. నేను రోజు ఈ దుర్గంధం నేను భరించాల్సి వస్తుంది. అంటించడం వల్ల వచ్చి పొగ కూడా నాకు చాలా అనారోగ్యం కలిగిస్తుంది. గుండె ఊపిరితిత్తుల జబ్బులతో నేను నా భార్య బాధపడుతున్నాను. దీన్ని పరిష్కారం ఏంటి అంటే నాకు అర్థం అవ్వట్లేదు. ప్రభుత్వం మరి గట్టి చర్యలు తీసుకోవాలి, అధికారులందరినీ జైలు శిక్ష వేయాలి. ఇది ఎలా అంటే క్రిమినల్ యాటిట్యూడ్ కింద లెక్క. ఇది మామూలు వ్యవహారం కాదు కదా. మనుషుల్ని పతనానికి అనారోగ్యానికి పాలు చేసి చావుకి దగ్గర చేస్తుంది ఈ ప్రక్రియ. ఇది వాళ్ళ అధికారులు ఎలా ప్రోత్సహిస్తున్నారు దాన్ని? వాళ్ళ కళ్ళు లేవా? ఎంతమంది వెళ్తలేదు, అందరూ సబ్ కలెక్టర్ వెళ్తాడు, కలెక్టర్ వెళ్తాడు, ఎంఆర్ఓ పక్కన ఆఫీసు కోర్టు వీటి దూరంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. వాళ్ళు వస్తారు, చూస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇదివరకు రోడ్డు పక్కన వేసేసారు. ఎంఆర్ఓ ఎల్లవా రోడ్డు మీద వేస్తాడు చెత్త గెంటమని అనుకంటే ఎవడొచ్చి గెంటుతాడు, సెక్రటరీలు మారిపోతున్నాడు, పట్టుకు చేసేస్తాడు. ఇదే సౌకర్యంగా ఉంది కదా, వేసేసి వెళ్ళిపోతున్నారు. అంతే. ఇది వెంటనే నిర్మూలించాలి, తగిన చర్యలు తీసుకోవాలి. ఒక ఆషామాషి వ్యవహారం కాదు. A to Z స్కావెంజర్ దగ్గర నుంచి పంచాయతీ డిపిఓ దాకా వెళ్తేనే తప్ప ఈ వ్యవస్థ మారదు. ఒకటి వేళతో వాళ్ళు మమ్మల్ని పాడు చేస్తున్నారు. ఈ వ్యవస్థను కదిలించాలి, అటు నుంచి వాళ్ళు వేయాలి. సార్ ముఖ్యంగా అంటే ప్రతి గ్రామానికి అంటే ఏదైతే మండల స్థాయిలో ప్రతి మండలానికి కూడా ఒక డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఈ మండలానికి కూడా ఒక డంపింగ్ యార్డ్ ఉంది, కానీ అది దూర ప్రాంతం వల్ల ఎవరు వెళ్ళలేకపోతున్నారు. అందుకే ఇక్కడ ఏర్పాటు చేసిన అధికారులు కూడా చెప్పడం జరుగుతుందని కొంతమంది చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? మీరు అధికారులను అడగండి, వాళ్ళు ఎక్కడ వేసారు? డంపింగ్ యార్డ్ వీరాసనానికి ఉందా లేదా? ఉంటే ఎక్కడ ఏర్పాటు చేశారు? అది వేయడానికైనా లేదా ఎవరైనా ముందు ఆక్రమించుకొని ఇల్లులు కట్టుకోవడానికా? ఎవరికైనా పూర్తి చేసుకుని బలహీన వర్గాలకు మేము ఇచ్చామని చెప్తారు. వాటిని ముందు డంపింగ్ యార్డ్కి కేటాయించబడి ఉంది. అక్కడ 10 ఎకరాలు ఉంది ఒడ్డుగుడ్డ శివారులో, మురిగాల చివరిని. అటు వెళ్ళేందుకు దారి లేదు, అది లేదు, వెహికల్ రాలేదండి. వెహికల్ దారి లేదు అంటే దానికి రోడ్డు అది వేస్తే క్రమ పద్ధతిలో వెళ్తాయి. రోడ్డు వేయకుండా వేసేయండి అంటే ఏం చేస్తారు? పంచాయతీ చెత్త ఎత్తుకెళ్ళి ఒక కాంట్రాక్టర్ ఏం చేస్తాడు? నేను అక్కడ దాకా వెళ్ళలేనండి అంటాడు. ఎక్కడ వేసి పడే అంటాడు. చూస్తాడు అంటాడు. మా గోళ్ళు వెళ్ళేస్తుంటే చెప్తానులేండి అంటాడు. అంచేత అది కుదరదు. ఎందుకంటే చేయాల్సిన అధికారులు టాప్ టు బాటము దాన్ని పరీక్ష చేయాలి. ఎక్కడైతే ఉందో సమస్య అక్కడ మూలాలతో తొలగించాలి. అంతేగాని చెప్పాము అయిపోయిందండి వాడు వస్తాడండి అంటే ఇలాగా వీడు వచ్చాడు వెళ్ళిపోతున్నాడు. సార్ అదేవిధంగా ఇక్కడ నిత్యం అంటే ఈ డంపింగ్ యార్డ్ అని కట్టారు. అది డంపింగ్ యార్డ్ కూడా కాదు. ఇది నిత్యం 24/7 ఎప్పుడు కూడా పొగ వస్తూనే ఉంటుంది. అసలు ఎవరు అంటిస్తున్నారు? అసలు మున్సిపాలిటీ అదే పంచాయతీ సంబంధించిన వాళ్ళు అంటిస్తున్నారా, లేకపోతే ఎవరు అంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ముఖ్యంగా దుర్వాసన చాలా విపరీతంగా వస్తుంది రోడ్డు మీద వెళ్తుంటే. అదేవిధంగా పొగ, ఒక్కొక్కసారి మంటలు కూడా వస్తూ ఉంటాయి. అసలు దీనికి కారకులు ఎవరు అనుకుంటారు? దీనికి కారణం ఖచ్చితంగా పంచాయతీ అధికారులు,
పంచాయతీ స్కావెంజర్స్, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులే దీనికి అంతటికీ కారణం. ఎందుకంటే ఒకళ్ళు కాదని ఒకళ్ళు, నేను కాదని వాళ్ళు కాదని వీళ్ళు బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు తప్ప ప్రజారోగ్యాన్ని లెక్కలోకి తీసుకోవట్లేదు. ఈ కాలుష్యం వల్ల, ఈ పొగ వల్ల నిజంగా ఈ రోడ్డు అంటే వెళ్ళేవాళ్ళు, ఈ గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల నివాసం ఉన్నవాళ్ళు, ఈ దేవాలయానికి వచ్చే జనము ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. అయినా ఈ పంచాయతీ అధికారులు, మండల అధికారులు, ప్రభుత్వ అధికారులు, జిల్లా అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటున్నారు తప్ప దీని మీద ఎటువంటి చర్యలు లేవు. అలాగే ఇది ఒకటే కాదు, ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ప్రతి చోట ఇది ప్రాబ్లం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఈ ప్రాబ్లంని నిర్మూలించడానికి చర్యలు తీసుకుని ఈ డంపింగ్ యార్డులు గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేసి చర్యలు తీసుకొని కోరుతూ ఇంతటితో. ఇలా ఉంటే ఇంకెలా ఉంటుంది? మండల హెడ్ క్వార్టర్లోనే నిర్వహణ ఎలా ఉంటే పంచాయతీ నిర్వహణ ఇంకా కుగ్రామాల్లో ఎలా ఉంటుంది? మెయిన్ రోడ్లోనూ ఎన్హెచ్ పక్కనే ఎలా ఉంటే పారిశుద్ధ్య పని దీనికి ఎలా ఉంటుంది? ముందు చిన్న చిన్న గ్రామాలు ఎలా ఉంటాయి? ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఈ మండలంలో? అన్ని గ్రామాల్లోనూ ఎంత దుర్గతి ఉంది. జనాలు పోతారు, వాళ్ళే పిలుచుకుని వాళ్ళే పోతారు, మనకెందుకని ఎవరికాటి వచ్చినట్టుగా పోసి వెళ్ళిపోతున్నారు. అంచేత ఈ తప్పు ఎక్కడుందంటే అధికారుల్లో ఉంది. సార్, అదేవిధంగా ఏదైతే ఈ రోడ్డుని, ఈ డంపింగ్ యార్డ్ని ఆనుకుని ఒక కాలువ కూడా వెళ్తుంది. అందులో సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన నీరుని కూడా వృధా, వేస్ట్ వాటర్ అంతా కూడా విడుదల చేస్తున్నారని చెప్తున్నారు. దాని మీద ఏమన్నా మీరు ఎవరికైనా చెప్పండి. ప్రక్కనే గొంతేరు మురుగు కాలువ అని ఉంది, మురుగు డ్రైన్. దీంట్లో రాత్రిపూట బయట లోకల్గా క్లియర్ చేసిన సెప్టిక్ ట్యాంకు వాళ్ళు పట్టుకొచ్చేసి రాత్రిపూట గొట్టం చేసి అందులో పోసేస్తున్నారు. ఎవడైనా ఎవడు చూస్తాడు? ఎవడు చూసినా సరే వెళ్ళిపోతున్నామండి అంటారు. అంచేత అది కూడా మీకు అదుపు చేసి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మండలంలో కానీ, జిల్లాలో కానీ, పరిసర ప్రాంతాల్లో కానీ ఈ సెప్టిక్ ట్యాంకులు నిర్వహించి బయట పోసే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటివన్నీ అడ్డుపడవు. ఇది గ్రామస్తులు చెప్తుంది. ఏదైతే ఇప్పుడు ఇక్కడ డంపింగ్ యార్డ్ పేరుతో తాత్కాలికంగా అయితే ఏర్పాటు చేశారు, చూసుకోవచ్చు ఒకసారి మనం విజువల్స్ చూసుకుంటే ఇక్కడంతా కూడా చెత్తను మొత్తం విచ్చలవిడిగా అయితే పారేయడం జరుగుతుంది. అటు ప్లాస్టిక్ కానీ, మెడికల్ సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ వృధాగా అయితే పడేస్తున్నారు. ముఖ్యంగా పడేయడమే కాకుండా ఇక్కడ దాన్ని అయితే అంటించడం జరుగుతుంది. దానివల్ల విషవాయువులు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల దగ్గరలోనే, అంటే దీన్ని ఆనుకునే చాలా ఇల్లులు కూడా ఉన్నాయి. అక్కడంతా కూడా చిన్నపిల్లలతో నివసిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ విషవాయువులు తయారవడం వల్ల చాలామంది అయితే అనారోగ్య పాలై కూడా అవుతున్నామని చెప్పేసి అటు గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది. మరి ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఒక డంప్ యార్డ్కి సంబంధించిన ఒక స్థలాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇక్కడే రోడ్డు పక్కనే వేయడం అనేది చాలా బాధాకరం, చాలా ఇబ్బంది కూడా ఉంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా ఇక్కడ అంతా కూడా నిత్యం, అంటే 24/7 కూడా నిత్యం ఇక్కడ ఇది పొగ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా రోడ్డు పక్కన ఏదైతే వాహనదారులు, ఇది ఎన్హెచ్ రహదారి, ఇది దీని మీద నిత్యం కూడా వాహనదారులు ప్రయాణిస్తూనే ఉంటారు. ఈ పొగ వల్ల చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఈ పొగ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి అటు గ్రామస్తులు కూడా చెప్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు వెంటనే దీని మీద చర్యలు తీసుకుని దీనికి సంబంధించిన ఏదైతే డంపింగ్ యార్డ్కి సంబంధించిన ఒక స్థలం కేటాయించారో ఎప్పటికైనా దాన్ని రెడీ చేసి ఎక్కడి నుండి అయితే ఈ డంప్ యార్డ్ని తొలగించాలని చెప్పేసి స్థానికులు కోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ని ఆనుకుని ఒక కాలువ కూడా ప్రవహిస్తుంది. ఈ కాలువలోకి సెప్టిక్ ట్యాంకులు, అంటే సెప్టిక్ ట్యాంక్ వెహికల్ని అయితే ఇక్కడ తీసుకొచ్చి డైరెక్ట్ కాలువలోకి అయితే వదులుతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్లో ఏదైతే రోడ్డును ఆనుకుని ఉన్న ఈ గుంతల ద్వారా అయితే ఈ కాలువలోకి అయితే ఈ వ్యర్థాన్ని అయితే వదులుతడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాలువ వెంబడి అంటే చాలామంది రైతులు, అదేవిధంగా ఇక్కడ దిగున ఉండే గ్రామాలందరూ కూడా ఇది వాడకంగా కూడా ఈ నీరుని అయితే ఉపయోగిస్తారు. మరి దీనివల్ల చాలా అనారోగ్యాలు అయితే పాలవుతున్నారు. అదేవిధంగా ఈ విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడిన రైతులు కూడా కొంతమంది ఉన్నారు. అండ్ నమస్తే అండి, మీరు ఈ ఊరికి చెందిన వాళ్ళైనా? 20 అండి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన వాటర్ అంతా కూడా ఈ వ్యర్థాలంతా కూడా ఈ డైరెక్ట్ కాలువలోకి అయితే వదలడం జరుగుతుంది. మరి దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. మొత్తం అంతా పట్టుకొచ్చి మొత్తం సెప్టిక్ ట్యాంకులు మొత్తం అన్నిటిలో కూడా ఇందులోకి పట్టుకొచ్చి ఇక్కడే వేసేస్తున్నారండి. దోళ్ళలో గేదెలు తోకొస్తుంటే గేదెలు కూడా నీళ్లు తాగట్లేదండి. పశువులు తోకొస్తున్నాం కానీ అసలు ఏ రవస్యం కూడా అసలు ఏమీ లేదండి. రోడ్డు అంటే వెళ్ళేవాళ్ళు కూడా కంపు కిందే ఉంటుంది తప్ప ఏమీ కనపట్టలేదండి. అసలు ఒక్కసారి ఇలాగ వచ్చి చూస్తే మీకు ప్రజలకి అసలు ఏం అర్థమవుతుందో ఏంటో అర్థమవుద్ది, అదే తెలుస్తుంది మీకు. ఎలా అంటే దోళ్ళ కోసం దిగి కాళ్ళలో నీళ్లు తాగుతలేదు, మళ్ళీ బయటికి తోకెళ్ళి మేము నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుందండి. ఎక్కడ ఊళ్ళో మొత్తం అదే సెప్టిక్ ట్యాంకులు మొత్తం ఏరు వసరులో మొత్తం ఏరియాలో చెక్కాలు కానీ మొత్తం అన్నిటికొచ్చి ఇక్కడే వేస్తున్నారండి.
అంటే ముఖ్యంగా అసలు ఇక్కడ ఒక క్షణం కూడా నిలబడలేకపోతున్నాం, విపరీతమైన వాసన వస్తుంది కదా, మరి దుర్వాసన వస్తుంది. మరి ఎవరైనా మీరు ఇక్కడ లోకల్గా ఉండే పంచాయతీకి సంబంధించిన అధికారులకు ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? మేమేమి ఎవరికి చెప్పలేదండి. మేము చెప్పి కేకలు ఎత్తున్నామండి, కేకలు ఎత్తనా పట్టుకొచ్చేసి వెళ్ళిపోతున్నారండి మాపులు పొగులును. అస్సలు ఆ రోజును కూడా ఆగుతలేదండి. అసలు తెల్లగట్లు అట్టుకొస్తున్నారు, పొద్దుకి వస్తున్నారండి. మేము తెల్లారి మళ్ళీ దూడలు తోలు తెచ్చుకుంటాం మళ్ళీ మామూలుగా. అది సార్ నమస్తే అండి. ఈ వీరాసనం గ్రామ పంచాయతీ వాళ్ళు ఇక చెత్త తీసుకుంటలేదండి. రోడ్డు పక్కన ఎక్కువగా చెత్త చెదారం వేయటం, ఆ చర్చికి వెళ్ళి వేలాది మంది చర్చికి వెళ్తారండి. దుర్వాసన అండి, చాలా రిమార్క్గా ఉందండి. ఇక్కడ ఎవరో పట్టించుకోవాలి, చెత్తలు చేసేవాళ్ళు ఎవరో లేరండి బాబు. ఈ కాల గురంతేరు డైరు ఈ వాటర్ కూడా కొంతమంది దోళ్ళు తాగుతాయండి, కొంతమంది చేతులు గీతులు కాళ్ళు కడుక్కుంటారు. చాలా ఈ రోడ్డు పక్కన రోడ్డు ఎక్స్టెన్షన్ కొట్టుకుపోతుందండి. ఇక్కడ రొచ్చు వాటర్ సెప్టింగ్ ట్యాంకులు అన్ని ఒక్కలో పట్టుకొచ్చి ఇక్కడే పోస్తారండి. చాలా అద్భుతంగా ఉందండి. మరి చెరువులు పై అధికారులు చెరువులు తీసుకుంటే మంచిదండి బాబు. రోడ్డు అండి, ఇది హైవే రోడ్డు పక్కన అండి. పంచాయతీ అధికారులు ఎవరికైనా చెప్పారా? చెప్పామండి, ఏమన్నారు? చెప్పినా పట్టించుకోలేదండి. అసలు 2-3 సార్లు చెప్పాం. ఆ మేడం వచ్చారు అంతా క్లీన్ చేసినప్పుడు చెప్పామండి. చాలా దుర్వాసన వచ్చేస్తుందండి, ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ కూడా కొట్టుకుపోతుంది, ఇది కుళ్ళట్టుకొచ్చి ఇక్కడ వేసేస్తున్నారు అని చెప్పానండి. పట్టించుకోలేదు. ఇది గ్రామస్తులు చెప్తుంది. అధికారులకి కంప్లైంట్ ఇచ్చినా సరే ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా దీని మీద స్పందించలేదు. ముఖ్యంగా ఇది ఏదైతే ఒక కాలువ ఉంది, కాలువ వెంబడి కూడా గ్రామాలు ఉన్న గ్రామాలు వాడకానికి కూడా ఈ నీరుని ఉపయోగిస్తారు. అదేవిధంగా ముఖ్యంగా పశువులన్నీ కూడా, పాడి పశువులన్నింటినీ కూడా, ఈ దూడలు అన్నీ కూడా ఈ నీరే తాగుతాయి. మరి దానివల్ల వాటికి కూడా అనారోగ్య పాలవుతున్నాయి. అదేవిధంగా ఏదైతే పంట పొలాలకు ఉపయోగించే నీరు ఇలా వృధా చేసేస్తున్నారంటూ గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దీని మీద చర్యలు తీసుకుని ఖచ్చితంగా దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామస్తులు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆయతో సారం, ఇట్స్ టీవీ, వీరవాస్.